నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా పలు కార్యక్రమాలు అవగాహన ర్యాలీలు చేపట్టిన వైద్యులు విద్యార్థులు హుసేనీపురలో కిడ్నాప్ కు యత్నం నిందితులను గుర్తించి పోలీసులకు అప్పగించిన స్థానికులు ఇక వార్తల్లోని వివరాలు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నుస్తులాపూర్ రామకృష్ణ కాలనీ ఇందిరానగర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కొత్తపల్లి రేణిగుంట పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలను రిజిస్టర్లను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ పరిశీలన అప్పీళ్ల పరిష్కారం గుర్తింపుల కేటాయింపు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సర్పంచ్ అభ్యర్థి వార్డు సభ్యుల నామినేషన్ దాఖలను రోజువారీగా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. అభ్యర్థుల అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు హెల్ప్ డెస్క్ లో అవగాహన కల్పిస్తూ సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. ప్రతి చిన్న అంశాన్ని అనుమానాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని కరీంనగర్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ఫిలిం భవన్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ కలెక్టరేట్ రోడ్డులోని ఫిలిం భవన్ వరకు కొనసాగింది. అనంతరం ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ హాజరయ్యారు. హెచ్ఐవి పట్ల అవగాహన పెంచి అపోహాలను తొలగించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలను అందించారు. ఎయిడ్స్ పై నిర్వహించిన ఉపన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన కాలేజీ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. దేశంలో హెచ్ఐవి వ్యాధి రోజురోజుకు తగ్గుముఖం పడుతోందని వెంకటరమణ అన్నారు. హెచ్ఐవి వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అందువల్లే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతున్నప్పటికీ హెచ్ఐవి కేసులు రాకుండా జీరోకు తీసుకురావాలన్నారు. వ్యాధి సోకిన వారు ధైర్యంగా ఉండి ఎప్పటికప్పుడు మందులు వాడుతూ ఉండాలన్నారు. హెచ్ఐవి వ్యాధి నివారణకు గాను టీకా తయారు చేసేందుకు పరిశోధన జరుగుతోందని అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ సుధా అన్నారు. త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ఐవి వ్యాధి నివారణకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధా, డిస్టిక్ టీబీ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, యువజన సంఘాల నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని కరీంనగర్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సివిఎం ఫార్మసీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎంఏ వైద్యులు, ఫార్మసీ విద్యార్థులు ఎయిడ్స్ పైన అవగాహన కల్పించేలా ప్లకార్డులు ప్రదర్శించారు. యువత ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎంఏ అధ్యక్షురాలు ఆకుల శైలజ అన్నారు. ఈ వ్యాధిగ్రస్తులను తాకడం ద్వారా ఎయిడ్స్ సోకదని చెప్పారు. ఇది రాకుండా ప్రివెన్షన్ చేయాలని సూచించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధి ఎయిడ్స్ అని సివిఎం హాస్పిటల్ చైర్మన్ చాట్ల శ్రీధర్ అన్నారు. చాలా జబ్బులకు మందులు ఉన్నాయని, ఎయిడ్స్ కు మందు లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మహమ్మారిగా ఉందని ఐఎంఏ ట్రెజరర్ నీలిమా అన్నారు. ప్రివెన్షన్ ద్వారా కంట్రోల్ అవుతుందని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా 0 కేసులు నమోదు అయ్యేలా యువతకు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలు ఆకుల శైలజ, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ నీలిమా, సివిఎం హాస్పిటల్ చైర్మన్ చాట్ల శ్రీధర్, ఇతర వైద్యులు, మెడికల్ స్టూడెంట్స్, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే అన్నమాట. ఎయిడ్స్ డే సందర్భంగా మేమందరం కలిసి ర్యాలీ చేశాము. ఇది అవేర్నెస్ కోసము యంగ్ పిల్లలతో చేశాము. ఎందుకంటే యంగ్ పిల్లలకి లోడెడ్ హార్మోన్స్ ఉంటుంది. వాళ్ళకు ఒక సెక్స్ అనేది ఏదో ఒక యాంగ్జైటీ లాగా ఉంటుంది. విచ్చలవిడిగా నంబర్ ఆఫ్ న్యూమరస్ పార్ట్నర్స్తోని వితౌట్ ప్రొటెక్షన్తోని వెళ్తే అదేంటంటే ఎయిడ్స్గా వస్తుంది. ఏదో ఒక రకంగా ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ అంతా డిప్రెస్ కావాల్సిన పని లేదు. దానికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. దాని తర్వాత ఎయిడ్స్ అనేది మనం ముట్టుకుంటేనో ఏదో మాట్లాడితేనో వచ్చేది కాదు. ప్రజలలో ఒక ఇలాంటిది అపోహ పోవాలి, రాకుండా ప్రివెంట్ చేయాలి. ఒకవేళ వచ్చినా కూడా ఆ పేషెంట్లు బాధపడొద్దు అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము విన్నవిస్తున్నాం. దీనికి మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్ కంప్లీట్ క్యూర్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎయిడ్స్లో ఉంది. కాబట్టి ఈ ప్రివెంటివ్ ర్యాలీ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అవర్ కాలేజ్, సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా ఈ ఎయిడ్స్ డే రోజు ప్రజలకి ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి. ఎయిడ్స్ బారిన పడకుండా ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ఒకవేళ బారిన పడిన తర్వాత కూడా అది మెడికల్గా మేనేజ్ చేయొచ్చు. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ వాడేట్టు, ముఖ్యంగా యువకులకు ఈ ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ముందుకొచ్చినాం. మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎయిడ్స్ అనేది ఒక మహమ్మారిగా ఉంది. అయితే గత 2010 సంవత్సరం నుంచి 40% వరకు మనకి అది తగ్గింది. అది తగ్గినా కూడా 2024 సంవత్సరంలో 1.4 మిలియన్ పీపుల్ ఇంకా ఈ రోగం బారిన పడి ఉన్నారు. వాళ్ళు యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో ఇదంతా మనం 40% డిక్లైన్ అనేది ఎలా సాధ్యమైంది అని అంటే అవేర్నెస్ వల్ల, ప్రివెన్షన్, సేఫ్ సెక్స్ మెథడ్స్ వల్ల, వీటన్నిటి ద్వారా అండ్ మెడికల్ సైన్స్ వల్ల మనం ఇదంతా సాధించగలిగాము. దీన్ని ఇంకా 0కి తీసుకురావాలి. కరీంనగర్లోని హుసేనీపురాలో ఓ కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. కిడ్నాప్ కు ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను వారు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. వారిని విచారించగా 2-3 ముఠాలుగా ఏర్పడి జిల్లాలో తిరుగుతున్నట్లు సమాచారం. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులకు అప్పగించారు. కాగా ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
గత 3 రోజులుగా కరీంనగర్లో ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో చేపట్టిన బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. జిల్లా విద్యాధికారి మొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పిల్లలు శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ మొండయ్య అన్నారు. ప్రతి విద్యార్థి లోపల ఒక శాస్త్రవేత్త దాగి ఉంటాడని, వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని చెప్పారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు నిరంతరం కృషి చేయాలని ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుండే నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచన సాగాలని చెప్పారు. ఈ ఫలితాలలో 13 ప్రాజెక్టులు ఇన్స్పైర్ కోసం రాష్ట్ర స్థాయికి ఎన్నికయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మండయ్య, ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్ రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి భగవంతయ్య, అధికారులు, ఉపాధ్యాయులు గాజుల రవీందర్, కెఎస్ అనంతాచార్య, గంగాధర్, విద్యార్థులు పాల్గొన్నారు. అందరి యొక్క సహకారంతో, వారు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ఈ 3 రోజుల జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళా ఇన్స్పైర్ ప్రదర్శన ముగిసింది. ఇందులో 807 ఎగ్జిబిట్స్, ఒక 126 ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. ఇందులో నుంచి ఒక 13 రాష్ట్ర స్థాయికి పంపుతున్నాము. ఈ సైన్స్ ఎగ్జిబిట్స్లో కూడా 7 జూనియర్స్, 7 సీనియర్స్ను కూడా రాష్ట్ర స్థాయికి పంపడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మన ఈ చైర్మన్ ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వీళ్ళని ఖచ్చితంగా ఆ స్టేట్లో నుంచి జాతీయ స్థాయికి వెళ్ళాలన్నదే ఒక ఆశయంగా మనం వెళ్తున్నాం. ప్రాజెక్టులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, పోటాపోటీగా ఉన్నాయి. అసలు జడ్జిమెంట్ అనేది చాలా క్లిష్టంగా మారింది అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ప్రాజెక్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల తర్వాత మరి మన దేశ ప్రజలకి ఏదైతే అవసరం ఉందో టెక్నాలజీ, అవన్నీ కూడా ఆవిష్కరణలు ఎక్కడే అయినాయేమో అన్న విధంగా జరుగుతూ ఉన్నది. మరి ఇంత చక్కటి వాతావరణాన్ని మరి ఏర్పాటు చేసి ఇక్కడ మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో ఈ ప్రోగ్రాం జరగడానికి నాకు అవకాశం ఇచ్చిన మరి డిఏఓ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ పామెల సత్పతి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి స్టేట్కి వెళ్ళే వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానం ప్రారంభమైంది. 2025-27 మద్యం విధానంలో దుకాణాలను దక్కించుకున్న వారు విక్రయాలను ప్రారంభించారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుండి మద్యం దుకాణాలకు సరుకు సరఫరా పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 దుకాణాలలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 71,550 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈసారి వ్యాపారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆబ్కారీ యంత్రాంగం భావిస్తోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుండి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల నిర్వహించిన నూతన ఎక్సైజ్ పాలసీలో 94 వైన్ షాపులకు గాను 2730 దరఖాస్తులు రాగా కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించారు. డిసెంబర్ 1, 2025 నుండి 30 నవంబర్ 2027 వరకు దుకాణాల నిర్వహణ ఉండనుంది. ప్రారంభంలోనే వైన్స్ కు కిక్కు ఎక్కనుంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్త వైన్స్ కు గిరాకీ భారీగా ఉండనుంది. దీంతో నిర్వాహకులు ఫుల్ స్టాక్ మద్యం అమ్మకాలకు సిద్దమయ్యారు. మొదట్లోనే పెద్ద ఎత్తున లాభాలు ఉంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డిసెంబర్ 17వ తేదీ వరకు 3 దశల్లో ఎన్నికలు జరగనుండడంతో మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కరీంనగర్ జిల్లాలో వైన్స్ లు అర్బన్ 21, రూరల్ 26, తిమ్మాపూర్ 14, హుస్రాబాద్ 17, జమేకుంట 16, మొత్తంగా 94 మద్యం దుకాణాలకు అనుమతులు లభించాయి. మేము గత 20 సంవత్సరాల నుంచి వైన్స్ వ్యాపారంలో ఎక్కడొక్కడ బిజినెస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం గెజెట్ నంబర్ 20 అందులో 47 టెండర్లు పడ్డ తర్వాత మా మిత్రుడు సెంటిమెంట్గా కూడా ఫస్ట్ టెండర్ నంబర్ 1 టోకెను మేమందరం ఎవరు టెండర్లు పడలేదు వేయద్దు అనుకున్నా కూడా తన వ్యక్తిగత ఇష్టంతో వేసిండు. ఇది ఒకటే షాప్, మాకు 20 మంది మిత్రులను కలిపి వేస్తే ఒకటే షాప్ జరిగింది. ఈ షాప్ను కూడా గీతాభవన్ సర్కిల్లో ఎస్టాబ్లిష్ చేయాలి. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన పార్కింగ్ కానీ ఇతరత్ర సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి మారిన కరీంనగర్ పరిస్థితుల దృష్ట్యా ప్రశాంతమైన వాతావరణంలో వెహికల్ కూడా ప్రశాంతంగా పెట్టుకొని మంచి ఫుడ్ ఆస్వాదిస్తూ వాళ్ళు లిక్కర్ తీసుకునే విధంగా వాళ్ళకి అన్ని కస్టమర్లకు యూరినల్స్ కానీ అన్ని రకాల సౌకర్యాలతో విశాలమైన ప్లేస్లో కొంచెం సెట్ బ్యాక్ జరిగి రోడ్ నుంచి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కాశ్మీర్ గడ్డ లొకేషన్ అంటారు. ఇది ఈ లొకేషన్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈరోజు ప్రారంభించాలి కాబట్టి ఈరోజు ప్రారంభించాము. మేము లాస్ట్ ఇయర్ 10 డేస్ చేసాం. మాకు అప్పుడు ఒకటి దాకింది.
మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ టెండర్లో కూడా మళ్ళీ ఒక 25 మంది కలిసి 20 టెండర్లు వేసాం. లక్కీ మన గేజ్ నెంబర్ 20లో లక్కీ నెంబర్ 1 నెంబర్ మీద వేసాము. ఫస్ట్ నెంబర్ మాదే. అదృష్టాన అది 1 నెంబర్ మాకు టోకెన్గా జరిగింది. మేమందరం 20 మంది ఉమ్మడిగా కలిసి కట్టుగా మనిషి ఇంత అమౌంట్ వేసుకొని ఈ బిజినెస్ని పెంచుకోవాలని కొత్త అడ్డ క్రియేట్ చేసాం. ఈ అడ్డ కోసం మంచి పార్కింగ్ ప్లేస్ ఎన్నుకున్నాం. పార్కింగ్ ప్లేస్ మరి ఫుడ్ సెక్షన్ కూడా పెడుతూ మన ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా పార్కింగ్ అవసరం లేకుండా మంచి డెవలప్ కోసం మేము ఆల్రెడీ ఈ అడ్డని క్రియేట్ చేసాం. దీని అందరి అమ్మవారి ఆశీస్సుల వల్ల ఈ అడ్డ చాలా డెవలప్ కావాలని మంచిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవాళ 10 గంటలకు ఓపెన్ కావాలని ఉద్దేశం పడి మార్నింగ్ 7కి వచ్చి మేము అన్ని అరేంజ్మెంట్ చేసుకొని పూజ చేయించుకొని మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందరి ఆశీస్సుల వల్ల ఈ షాప్ బాగా నడగాలని భగవంతుని కోరుకుంటున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసేందుకే కృషి చేస్తున్నామని రాష్ట్ర టీఆర్పీ కార్యదర్శి అఖిల్ పాషా అన్నారు. కరీంనగర్లోని జిల్లా టీఆర్పీ పార్టీ కార్యాలయంలో జిల్లా యూత్ అధ్యక్షులు గూడెల్లి రాకేష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల యువ నాయకులు టీఆర్పీ పార్టీలో చేరారు. నూతన సభ్యులకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసిన అనంతరం అఖిల్ పాషా, గంగిపెల్లి అరుణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ నాయకత్వాన్ని సృష్టిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగిపెల్లి అరుణ, జిల్లా కార్యదర్శి చాంద్ పాషా, టౌన్ ప్రెసిడెంట్ అర్షద్, ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిద్ద పెరుమాండ్ల యూత్ ఉప్పు సురేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. నగరంలోని గిద్ద పెరుమాండ్ల ఆలయ సమీపంలోని క్రీడా ప్రాంగణంలో రజనీకాంత్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలలో పాలు పంచుకున్నారు. క్రికెట్ టోర్నీ విజేతలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై బహుమతులను ప్రదానం చేశారు. రన్నర్, ఛాంపియన్స్ ట్రోఫీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు స్వరూప్, క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఇందులో రన్నర్స్ గా మరియు విన్నర్స్ గా నిలిచిన 2 టీంల సభ్యులందరినీ ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తూ మరి రన్నర్ గా సంతోష్ గారి టీము, అదేవిధంగా విన్నర్ గా పిట్టు గారి టీము మరి విజయం సాధించినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఇక్కడి యువజన సభ్యులందరికీ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల 2వ దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మండలంలోని గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్లు నామినేషన్లు వేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ 2వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మండల వ్యాప్తంగా 23 పంచాయతీలు, 212 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు.
డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లో తలపెట్టిన అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ నేత మార్వాడి సుదర్శన్ కోరారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో అఖిల భారత ఫాసిస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సదస్సుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ హాజరు కానున్నారని తెలిపారు. ఫాసిజంతో ఆర్ఎస్ఎస్ బీజేపీలు వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయని మార్వాడి సుదర్శన్ ఆరోపించారు. కాషాయ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి ఖనిజ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దాడులతో మనవాదులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజాస్వామికవాదులంతా ఏకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సుదర్శన్తో పాటు సైంటిఫిక్ స్టడీ ఫోరం అధ్యక్షులు చారువాక సంస్థ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో ఫాసిజం, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దగులుబాజీ పాలకులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 100 సంవత్సరాలలో కాషాయ విధానాన్ని తీసుకొచ్చి మనువాద సిద్ధాంతంతో దేశాన్ని నడిపించడానికి కుట్రలు పొందుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. మరి ఖనిజ సంపదను దోచుకునేదానికి ఆదివాసుల మాన ప్రాణాలను తీస్తున్నారు. అదే కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుటకై కరీంనగర్ తెలంగాణ చౌక్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామికవాదులు ఆర్ఎస్ఎస్, బీజేపీ దగులుబాజీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు రావాలని. మిత్రులారా, డిసెంబర్ 6వ తారీఖున యాంటీ ఫాసిస్టు వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో మన ఫాసిజానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార శక్తులు చేస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా అఖిల భారత సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి కరీంనగర్ జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ నేత ఎడ్ల జోగిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్, రామిడి మహేందర్ రెడ్డి, తక్కిడి దేవేందర్ రెడ్డి, కంది రాజేందర్ రెడ్డి, వేల్పుల రమేష్, తక్కిడి మధుసూదన్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీలో తక్కిడి దేవేందర్ రెడ్డి మరియు అనేక మంది భారతీయ జనతా పార్టీలో వివిధ పార్టీల నుంచి వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇక్కడ బండి సంజయ్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని నమ్మి ఇవాళ గ్రామాలకు కూడా గత అనేక సంవత్సరాలుగా కూడా కేవలం కేంద్రం నిధులతోటే ఈ గ్రామాలు నడుస్తున్నాయి. ఇప్పుడు జరగబోయేటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్నికైతేనే ఇలా గ్రామాల అభివృద్ధి చెందాలని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి కూడా 6 గ్యారంటీలు, 420 హామీలతోటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఇలా ప్రజలను కూడా మొత్తం మోసం చేయడం జరిగింది. ఇవాళ ఈ మోసం చేసి ఎన్నికలకు పోయేటువంటి దమ్ము కూడా లేకుండా ఏదో రకంగా వాయిదా వేద్దామని చెప్పి లాస్ట్ చివరికి వచ్చేవారికి ఇది కేవలం కేంద్రం నిధులు మురిగిపోతే కేంద్ర నిధులు తీసుకోవడం కోసం మాత్రమే ఎన్నికలు పోతున్నారు ఏదైతుందో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇలా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారి దేవస్థానం యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అయ్యప్ప స్వామి, నరసింహస్వామి నామస్మరణ, భజనలు, భక్తి గీతాలాపనలు చేస్తూ స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని అన్నారం, పచ్చినూరు, ఊటూరు రెండవ విడత సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాన్ని రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తహసీల్దార్ విజయ్ కుమార్, సీఐ సంజీవ్తో కలిసి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి నామినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే క్లస్టర్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ సెంటర్ల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు సందర్భంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు ఏసీపీ సూచించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల మండల కేంద్రంలో 4 అభ్యర్థులు సర్పంచ్ పోటీకి నామినేషన్లను దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను మండల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రంగనవేణి లక్ష్మీ నర్సు, బుర్ర తిరుపతి గౌడ్, పుల్లెల లక్ష్మణ్, బూర వెంకటేశ్వర్, గూడూరి సురేష్లు నామినేషన్లను దాఖలు చేశారు. పోలింగ్ బూత్లను మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ కోడెం కనకయ్య సందర్శించి నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, కారోబార్లు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువేల గ్రామంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో వడ్లకొండ అనిల్ కుమార్ కళా బృందంచే ఓటరు అవగాహనపై కళాజాత నిర్వహించారు. ఓటు యొక్క వినియోగంపై ప్రజలకు అర్థం అయ్యేలా విధంగా పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళా బృందం సభ్యులు ఆవునూరి కోమల, మహాదేవుని శ్రీధర్, దొగ్గల రాజు, ఎర్ర సురేష్, దొగ్గేల శ్రీధర్, పుల్ల శ్రావణ్ కుమార్, రావుల సాయి కుమార్, తిరుపతి, కొంకటి తిరుపతి, సామ్రాజ్యం, శోభ, ఎండి ఆసియా పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.